హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్తిమీర చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి 10 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. ఇదిగో 10 కట్టలు కొత్తిమీర అండి. ఇదిగోండి రుబ్బేసానండి, మిక్సీ పట్టేసకుండా రోట్లో రుబ్బేసానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి రుబ్బేసాను ఆల్రెడీ. ఇదిగోండి ఏడుశనగ నూనె వేసుకున్నానండి. పచ్చళ్ళకి ఏడుశనగ నూనె అయితే బాగుంటుందండి. వేసుకున్నాను. ఎండుమిరగాయలు వేసుకుందామండి. ఇదిగోనండి వెల్లుల్లిపాయ ఎండుమిరగాయలు వేసుకున్నామండి. ఆయిల్లో వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చట్నీ వేసేసుకొని కలిపేసుకోవటమేనండి. చల్లారిన తర్వాత చట్నీ వేసుకుంటే చట్నీ ఎక్కువ రోజులు సంవత్సరం నిల్వ ఉంటుందండి. లేకపోతే ఎక్కువ రోజులు ఉండదండి మనం వేడి మీద వేస్తే. ఈ పొట్ట వేడబెట్టాము, ధనియాల పొడి పొట్ట తీసేస్తుంది. ఇదిగోండి కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. కొంచెం ఆవాలు వేసుకుందాం. చిట్టుపట్ట అంటే వేగిపోతాయి. ఇదిగోండి తాలింపు వేసుకుందాం. చిన్నులపాయలలో వెల్లుల్లిపాయలు వేయించుకుని ఎండుమిరగాయలు వేయించేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆయిల్ వేసి కలిపేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ చల్లారిపోయింది. ఆయిల్ వేసి కలిపేసుకుంటున్నాను. మనం వేడి ఆయిల్ వేసామనుకోండి చట్నీ ఎక్కువ నిలవ ఉండమన్నమాట. అందుకని చల్లారిన తర్వాత వేసుకుంటే చూస్తారా ఎంత టేస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. గుమ్మగుమ్మలాడే కొత్తిమీర చట్నీ రెడీ అయింది. నేను చేసిన చట్నీ ఎలా ఉందో నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి కొత్తిమీర చట్నీ అండి. ఎలా చేయాలో మీకు ప్రాసెస్ మళ్ళీ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. కొత్తిమీర 10 కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి. తీసుకుని వాటిని శుభ్రంగా నీట్గా కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను. ఒక